ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమేనీ సంతాప సభ సందర్భంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీకి చెందిన జనరల్ అహ్మదీ వాహిదీ అజ్ఞాతం వీడారు. ఖమేనీ భౌతిక గాయం వద్ద ఆయన నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. రేపటి నుంచి ఖమేనీ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 9న అంత్యక్రియలు జరగనున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. గురువారం రాత్రి టెహ్రాన్లోని ఆయన నివాసం సమీపంలోని ఇరాన్ చిన్నపాటి సంతాప సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆన్లైన్లో విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్ల సమావేశంలో పాల్గొన్న ఐఆర్జీసీకి చెందిన శక్తివంతమైన జనరల్ అహ్మద్ వాహిదీ ఆ తర్వాత ఖమేనీ శవపేటిక పక్కన కూర్చున్న దృశ్యాలు కనిపించాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు ఫిబ్రవరి 8 నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. అమెరికాతో జరుగుతున్న యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో ఇరాన్ తరపున కఠిన వైఖరిని రూపొందించడంలో జనరల్ వాహిదీ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి 28న జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తాబా ఖమేనీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్న కొంతమంది కీలక వ్యక్తుల బృందంలో వాహిదీ ఒకరు. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ముస్తాబా తండ్రి సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్లోని ఖమేనీ కాంపౌండ్ వద్ద ఉన్న హుస్సేనియా సమీపంలో జరిగిన ఈ సంతాప సభకు సంబంధించిన వీడియోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది. వేదికపై శవపేటికలో ఖమేనీ భౌతిక కాయాన్ని ఉంచి దాని ముందు ఎర్రటి తులిప్పు పూలను వరుసగా పేర్చారు. పైకప్పు నుంచి కాగితపు సీతాకోక చిలుకలను వేలాడదీశారు. 2025లో జరిగిన 12 రోజుల యుద్ధం, ఇటీవల జరిగిన అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సంతాప సభకు హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం శవపేటికకు తాకించేందుకు వారు తమ స్కార్ఫ్లు, ఇతర వస్తువులను విసిరి నివాళులర్పించారు. రేపటి నుంచి అధికారికంగా ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని ఇరాన్తో పాటు పొరుగున ఉన్న ఇరాక్లోని పలు నగరాలకు ప్రజల సందర్శనార్థం తీసుకువెళ్లనున్నారు. టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లాలో ఖమేనీ అంతిమయాత్ర ప్రారంభమవుతోంది. ఖమేనీకి ప్రజలు నివాళులు అర్పించేందుకు వీలుగా టెహ్రాన్లోని వీధులను మూసివేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.